హాయ్ వర్స్ వెల్కమ్ టు Tvs Tree Technologies. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫర్ గెటింగ్ ఫర్దర్ నోటిఫికేషన్స్. ఓకే, మనము ప్రీవియస్ వీడియోలో వచ్చేసి మనము ఆల్రెడీ కొన్ని ప్యాటర్న్స్ అనేది డిస్కస్ చేసాము. ఓకే, సో ఈ వీడియోలో వచ్చేసి మనము 0-1 ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది ఎలా ప్రింట్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఓకే, లైక్ ఇటువంటి అవుట్పుట్ అనమాట. ఓకే, సో దీనికి ఎటువంటి కోడింగ్ రాయాలి అండ్ అది ఎలా వర్క్ అవుతుంది అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, వచ్చేసి మనం ప్రీవియస్ వన్ కోడింగ్ ఇది. సో ఇదంతా నేను రిమూవ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఒక ఫంక్షన్ డెమాన్స్ట్రేషన్ అనేది తీసుకున్నాము. సో ఇందులో వచ్చేసి నేను ఇప్పుడు ఇంట్ ఐ కమా జే అనే వేరియబుల్స్ని తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక 2 ఫర్ లూప్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి అవుటర్ లూప్ అనమాట. ఇది ఎందుకు అనేది నేను ఆఫ్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఐ ఈక్వల్ టు 1 కమా I less than equal to n comma I plus plus. నెక్స్ట్ వచ్చేసి ఇన్నర్ ఫర్ లూప్ అనేది రాసుకోవాలన్నమాట ఇక్కడ. సో ఫర్ j ఈక్వల్ టు 1 సెమికోలన్ j లెస్ దాన్ ఈక్వల్ టు I సెమికోలన్ j ప్లస్ ప్లస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది నేను ఆఫ్టర్ కోడింగ్ రాసినాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇఫ్ ఐ ప్లస్ జే పర్సెంటేజ్ డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 0 అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ 1 ప్లస్ ఇక్కడ వచ్చేసి డబుల్ కొటేషన్లో స్పేస్ తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎల్స్ పార్ట్. ఎల్స్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ ఇక్కడ వచ్చేసి 0 ప్లస్ డబల్ కొటేషన్ విత్ స్పేస్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూ లైన్ ప్రింట్ చేయడానికి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఓకే, ఇప్పుడు దీన్ని సేవ్ చేసి రన్ చేద్దాం. ఓకే, మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. బట్ మనకు కావాల్సిన ఫార్మాట్ అయితే ఇది ప్రింట్ అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ ప్రింట్ అనేది యూజ్ చేసాం. సో ప్రింట్ అనేది ఆల్వేస్ న్యూ లైన్ అనేది ప్రింట్ చేస్తుంది. ఓకే, సో నేను ఇక్కడ వచ్చేసి ప్రింట్ అనేది రిమూవ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి దీన్ని సేవ్ చేసి రన్ చేస్తే మనకు కావాల్సినటువంటి ఎగ్జాక్ట్ అవుట్పుట్ అనేది ప్రింట్ కావడం జరిగింది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 1 0 1 1 0 1 అన్ని 0 1 ఉన్నాయి కదా. సో దీన్ని వచ్చేసి మనం 0-1 ట్రయాంగిల్ ప్యాటర్న్ అని పిలుస్తాం అనమాట. ఓకే, ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనము ఇక్కడ వచ్చేసి దీన్ని వచ్చేసి మనము అవుటర్ లూప్ అని పిలుస్తాం అనమాట. ఓకే, సో ఇది ఏం ప్రింట్ చేస్తుందంటే రోస్ని ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇన్నర్ ఫర్ లూప్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి కాలమ్స్ అనేవి హ్యాండిల్ చేస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఇఫ్ కండిషన్ రాసాం కదా. ఈ ఇఫ్ కండిషన్ అనేది ఏం చేస్తుందంటే ఇఫ్ ద
సమ్ ఆఫ్ I ప్లస్ జే అని రాసాం కదా. సో I ప్లస్ జే ఈజ్ ఈవెన్ అయితే కనుక, అంటే సరి సంఖ్య అయితే కనుక ఇది దెన్ వన్ అనేది ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకే, లేదంటే మనకి ఇక్కడ ఎల్స్లో అంటే 0 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇది మనకి లూప్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే, సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఇంట ఐ కమ జే అనే 2 వేరియబుల్స్ తీసుకున్నాం కదా. సో ఫస్ట్ I ఈక్వల్ టు 1 అని ఇనిషియలైజ్ చేసామన్నమాట. సో I లెస్ దాన్ ఈక్వల్, ఇది వచ్చేసి మనకు ఇది డ్రైవర్ ఫంక్షన్ అనమాట. ఓకే, సో మనకు ఏదైనా సరే మనకి ఇక్కడ మెయిన్ మెథడ్ నుంచి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో దీన్ని వచ్చేసి మనము డ్రైవర్ ఫంక్షన్ అని పిలుస్తాం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఇంట్ n ఈక్వల్ టు 6 అని తీసుకున్నాను. సో ఇక్కడ ప్రింట్ ప్యాటర్న్ ఆఫ్ n అని ఇచ్చాం కదా. సో n ఈక్వల్ టు ఎంత 6 అనేది కదా. సో ప్రింట్ ప్యాటర్న్ అనేది ఈ మెథడ్ కదా. సో ఇది వచ్చేసి దీన్ని కాల్ చేస్తుంది. సో n అంటే ఏంది, ఇక్కడ మనకు 6 అనే వాల్యూ. సో ఇంట్ 6 అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏం చెక్ చేస్తుంది, I ఈక్వల్ టు 1 అని ఇనిషియలైజ్ చేసాం. సో 1 లెస్ దాన్ ఈక్వల్ టు 6 అనమాట. సో ఇది వచ్చేసి మన కండిషన్ అనేది ట్రూ కాబట్టి మనకి నెక్స్ట్ లైన్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ జే ఈక్వల్ టు 1 అండ్ జే అంటే జే లెస్ దాన్ ఈక్వల్ టు I అని ఉంది కదా. సో 1 లెస్ దాన్ ఈక్వల్ టు I అంటే ఎంత మనకు 1. సో ఇది కూడా మనకు ట్రూ కదా. సో 1 లెస్ దాన్ ఈక్వల్ టు ట్రూ. సో ట్రూ కాబట్టి నెక్స్ట్ లైన్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ లైన్ ఏమైంది, ఇక్కడ I ప్లస్ జే అంటే 1 ప్లస్ 1, 1 ప్లస్ 1 అంటే 2. సో 2 డివైడెడ్ బై 2 ఏమవుతుంది 0. సో 0 ఈక్వల్ టు 0 అయితే అంటే ఇది ట్రూ అయితే ఇది ఫస్ట్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇది మనకు ఈవెనే కదా. సో మనకి ఇది 2 డివైడెడ్ బై 2 అంటే 0 ఈక్వల్ టు 0 ఏమవుతుంది మనకి, ఇది అనేది ట్రూ కండిషన్ కాబట్టి సో 1 అనేది ప్రింట్ అయింది అనమాట. సో అలా మనకు ఈ ఫస్ట్ వాల్యూ ఫస్ట్ రోలో ప్రింట్ అయిందా. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏమవుతుంది, నెక్స్ట్ వచ్చేసి మనకు I ఈక్వల్ టు 2 అవుతుంది అనమాట. ఓకే, సో అప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది 3 డివైడెడ్ బై 2. సో కండిషన్ అనేది అంటే 1.5 ఈక్వల్ టు 0 కదా. సో ఇక్కడ మన కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. సో ఫాల్స్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ 0 ప్రింట్ అవుతుంది. ఓకే సార్, నెక్స్ట్ వచ్చేసి I ఈక్వల్ టు 3. సో 3 ప్లస్ 1 ఎంత 4 డివైడెడ్ బై 2 ఏమవుతుంది మనకి ఇది అనేది క్యాల్కులేషన్ అవుతుంది. అంటే 0 ఈక్వల్ 0 దానికి ఈక్వల్ అవుతుంది కదా. సో అంటే ఈ పర్సెంటేజ్ కాబట్టి మనం ఏం తీసుకోవాలంటే మనం ఇక్కడ రిమైండర్ అనేది తీసుకుంటాం. సో 0 ఈక్వల్ టు 0 కాబట్టి మనకి ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ఇక్కడ 1 ప్రింట్ అవుతుంది. సో అలా మనకి కంప్లీట్గా అప్ టు ఎంత మనం 6 అని ఇచ్చాం కదా. సో మనకి 6 ప్లస్ 7 ఓకే అప్ టు మనకి ఈ రో నెంబర్ 1 2 3 4 5 6. సో 6 అనే నెంబర్ దాకా మనకు ప్రింట్ అవుతున్నాడు. ఇన్ కేస్ నేను ఇక్కడ కనుక నెంబర్ చేంజ్ చేశాను అనుకోండి, సపోజ్ ఇక్కడ నేను 10 అని ఇచ్చాను అనుకోండి, మనకి 10 రోస్ అనేవి ప్రింట్ కావడం జరుగుతుంది అనమాట. ఓకే, చూసారా ఇక్కడ మనకి 10 రోస్ అనేవి ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే, ఇలా మనకు కంప్లీట్గా మనము ఇలా అవుటర్ లూప్స్ అండ్ ఇన్నర్ లూప్స్ యూజ్ చేసుకొని మనము ఈ లాజిక్ యూజ్ చేసి అంటే ఇఫ్ కండిషన్ యూజ్ చేసుకొని మనము ఈ 0 1 ట్రయాంగిల్ అనేది ప్రింట్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనము పాలిండ్రమ్ ట్రయాంగిల్ అని ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. ఓకే, ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మీకు కనుక ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే కనుక నేను ఇక్కడ వచ్చేసి మనకు జాయిన్ బటన్ ఉంది. సో మీరు అది క్లిక్ చేసి మీరు మెంబర్షిప్ కనుక తీసుకున్నట్లయితే నేను వచ్చేసి మీకు నా కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మీకు షేర్ చేస్తాను. సో మీరు ఇన్ డీటెయిల్గా నాతో మీరు టచ్లో ఉండి మీరు కంప్లీట్గా మీరు ఇంకా ఏమైనా ఫర్దర్గా నేర్చుకోవాలనుకుంటే మీరు సో ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకొని మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.